రైతు భరోసా ఇచ్చారు సరే, పథకాలు ఒకటొకటి ఇచ్చుకొస్తున్నారు. మీకేవో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చేమో, ప్రభుత్వానికి ఏదో చెప్తున్నారు, ఇన్ని అప్పులు అయిపోయినాయి, చాలా కష్టంగా ఉన్నది, ఖర్చు అయితే ఎక్కువ ఉన్నది, వచ్చేది అయితే తక్కువ ఉంది అని చెప్పి. సరే, ఏ బాధలు పడుతున్నారో ఏంటో, పాలన మీకు వచ్చిన తర్వాత గాడిని పెట్టాల్సిన బాధ్యత మీది, సక్రమంగా పాలించాల్సిన బాధ్యత మీది. దాని మీద ఫోకస్ పెడుతున్నారు, ముందుకు సాగాల్సి ఉంది. కానీ పదే పదే ఏ అంశంలో వచ్చినా సరే, గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు అలా చేశారంటే వాళ్ళకి ఆల్రెడీ కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా పనిష్మెంట్ అయ్యింది, 11 సీట్లకే వాళ్ళు పరిమితం అవ్వడం జరిగింది. ఇంకా గతం 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 అనుకుంటే ప్రజలు దాన్ని ఏ రకంగా తీసుకుంటారు? సార్, ఇచ్చింది అన్నదాత సుఖీభవ ఆ పథకం. రైతు భరోసా అనేది పోయింది. రైతు భరోసా అనే పేరుతోటి మోసం చేయబట్టే కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లుగా పనిష్మెంట్ ఇచ్చారు. మళ్ళీ నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అనే దానిలో అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 20,000 రూపాయలు రైతులకు ఇస్తామన్నా, 3 విడతల్లో ఇస్తామన్నా. మొట్టమొదటి విడతగా 46,85,388 మంది రైతులకు గాను 2,342 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న దానిలో 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న దానిలో 5,000 కలుపుకుని 7,000 రూపాయలు నగదు ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి జమ చేయడం జరిగింది. సార్, లాస్ట్ గవర్నమెంట్ లో చూసుకుంటే సార్ 12,500 కోట్లు, 12,500 రూపాయలు అని చెప్పేసి 7,500 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే మేము 90% సబ్సిడీ కింద రైతులకి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అండ్ ఆల్సో రైతు రథాలు అని చెప్పేసి చాలా ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం అవన్నీ కూడా రద్దు చేసింది. సో ఆ పనిష్మెంటే అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు మరి మొన్నటి వరకేమో నీకు 15,000 నీకు 15,000 కామెంట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అది అయిపోయిన తర్వాత ఇది అన్నదాత సుఖీభవ ఎప్పుడు అన్నారో అది కూడా ఇచ్చాం. ఈ నెలలో 2 పథకాలు మేము ఇవ్వబోతా ఉన్నాం. అదొకటి ఆగస్టు 15వ తారీఖు నుండి కూడా ఏదైతే ఉచిత బస్సు మహిళలకు అన్నామో ఆ పథకం కూడా ఇస్తా ఉన్నాం. సో ప్రతి ఒక్కటి చెప్పింది చెప్పినట్టు చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి గుర్తుంది సార్. సో రైతులకి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మీరు గతంలో చూసుకోవచ్చు, చాలా చెప్పారు. ఏదంటే ఈ రైతులకి 48 గంటల్లో మేము ధాన్యం డబ్బులు వేస్తా ఉన్నాం. గతంలో ఆ పరిస్థితి లేదు. 1,600 కోట్లు గత ప్రభుత్వం పెట్టిన బాకీ కూడా ఈ ప్రభుత్వంలో తీర్చడం జరిగింది. ఇలా రకరకాలండి. రైతులను ఎలా ఆదుకోవాలో కూటమి ప్రభుత్వం దాని మీద ఒక ప్రణాళికతో ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పడం వల్ల వాళ్ళకి ఆ పనిష్మెంట్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఇట్ అబౌట్ అగైన్. అయితే ఈ నెలలో మన ప్రాజెక్టులు చూసుకుంటే జూలై నెలలోనే నిండిపోయాయి. జూలై నెలలోనే నిండుకుండలా ప్రాజెక్టులు అన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళు అంటా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే ఏదో అని వీళ్ళు అంటా ఉంటారు. కానీ పాపం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. ఇప్పుడు ఈ జూలై నెలలోనే ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలాగా ఉన్నాయి. ఆ తర్వాత 18 ఏళ్ల తర్వాత అండి ఇది ఇంతగా నిండిపోవడం అనేది. ప్రాజెక్టులన్నీ కూడా ఇంత నిండుకుండలా ఉండటం 18 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం జూలైలో కలకల్లాడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా. సో ఇన్ని చేస్తా ఉన్నా కానీ ఈ రోజు రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇవాళ 12,000 తక్కువ హెచ్డి బార్లీ పోగా కొనుగోలు చేశాం సార్. ఆ తర్వాత కోకా రైతు కిలో కాదు, ఓకేనండి, మీరు చేసి చేయొచ్చు, కానీ మళ్ళీ ఎందుకు గతాన్ని ఎందుకు పదే పదే దాన్ని మాట్లాడుకోవడం అని? సార్, ఇప్పుడు అది మా ఇంట్లో పెళ్లి కాదు సార్. గతం మర్చిపోదాం అనుకోవటానికి గత పాలకులకి మాకు తేడా చెప్పాలి ఖచ్చితంగా. గత పాలనకి ఈ పాలనకి రాష్ట్ర ప్రజలకి తేడా అర్థమైంది. వైసీపీ వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఏమని సార్? ఎవరు అవినీతి చేశారో తేల్చుకుందాం రమ్మనండి సార్. ఎవరు అవినీతి తేల్చారో తెలుస్తున్నాయి కదా కోర్టులు. ఈ రోజు ఎవరు సార్? మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఎవరు సార్? జైళ్లలో ఉంది ఎవరు సార్? ఈ రోజు ఫుల్ గా బిగిసిపోయి జైళ్లలో ఉంది ఎవరు సార్? ఈ రోజు ఎవరు సార్ గవర్నర్ దగ్గరికి? వీళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళలేదు సార్? జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో బయటకు వచ్చారు కదా సార్. కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో బయటకు వచ్చారు కదా సార్. ముసి నవ్వులు నవ్వుకుంటా మొహం మీద నవ్వు వేసుకుని చెప్పి వెళ్ళిపోయారు కదా సార్. ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు కదా సార్. ఏం జరిగింది సార్ లోపల అని అడిగితే, సరే మీకున్న ఇన్పుట్స్ ఏంటి? ఏం జరిగింది లోపల? ఏం జరిగి ఉంటుంది సార్? ఇప్పుడు మీకు స్పష్టంగా ఉంది. ఛార్జ్ షీట్ 10 రోజుల్లో ఇంకొక ఛార్జ్ షీట్ వస్తుంది. అందులో నేను అనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఇంకా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. వచ్చే నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో ఒక 10 రోజుల్లో 10వ తారీఖు నుండి 13వ తారీఖులో ఇంకో ఛార్జ్ షీట్ వేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని అయితే నేను విశ్వసిస్తా ఉన్నా, ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కేవలం డబ్బులు కాదు. ఛార్జ్ షీట్ మీరు అన్నట్టుగా 9-10 వేసారంటే ఆగస్టు 11 ఆయన అరెస్ట్ అవుతారు అనే ప్రచారం నిజమా?
ఇప్పుడు అది ప్రచారం మాత్రమే సార్. ప్రచారాలు చాలా జరుగుతాయి సార్. ప్రచారాలు చేసిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా సార్. ఇంకా సెకండ్ ఛార్జ్ షీట్ వేస్తారు. వాళ్ళు చెప్పారు కదా ఇంకో ఛార్జ్ షీట్ పడతాయని. నాకు తెలిసి 10వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యలో ఒక ఛార్జ్ షీట్ వస్తుంది సార్. వాళ్ళే చెప్పారు, సిట్ వాళ్ళే చెప్పారు ఇంకో ఛార్జ్ షీట్ వస్తుందని. మొన్న డీజీపీ గారితో మరి సిట్ అధినేత రాజశేఖర్ బాబు గారు భేటీ అయ్యారు. హోమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారికి సింగపూర్ నుండి రాగానే ఈ కేసులో జరిగినటువంటి అంశాలన్నీ బ్రీఫ్ చేశారు. 11 కోట్ల రూపాయల అంశం కూడా పెట్టారు. అవి ఎస్బీఐలో డిపాజిట్ చేయటం, ఇవాళ కోర్టు ఏదో ఇచ్చిందంట వాటిని వీడియో ప్రూఫ్ ద్వారా పెట్టాలి అనేసి. సో అవన్నీ ఓకే. ఇప్పుడు ఇవన్నీ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు అవినీతికి ఎవరు ఛాలెంజ్ చేస్తారు సార్? ఛాలెంజ్ చేయమనండి సార్. సరే నిరూపించుకుందాం. ఎవరు మరి ఇదే డిబేట్లో శేఖర్ రెడ్డి గారు మాట్లాడతారో ఆ అవినీతుల గురించి మేము మాట్లాడతామో చూద్దాం.